డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీలో డైట్ ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలోనే యాక్చువల్గా డైట్ అది ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి, ప్లస్ ఎక్సర్సైజెస్ వాకింగ్ అది ఉండాలి. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఎడిషనల్గా కంపల్సరీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. షుగర్ డాక్టర్ గారు వాళ్ళు అడ్వైస్ చేసింది క్యాలరీస్ తగ్గించాలి, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ హోల్ సీరియల్స్, హోల్ లెగ్యూమ్స్ ఇలాంటివన్నీ పప్పులు పళంగా తినాలి, అండ్ ఫ్రూట్స్ ఏదైతే వాడమంటారో అదే తినాలి, అండ్ షుగర్ అస్సలు తీసుకోకూడదు, అండ్ పప్పులు, ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మాత్రం డాక్టర్ ఏం చెప్తే అదే తీసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మినిమం కనీసం రోజుకి 30 మినిట్స్ వాకింగ్ చేస్తే అది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ వాకింగ్ ఎక్సర్సైజు అది కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, ఓన్లీ మందులే కాకుండా. సో డెఫినెట్గా అండ్ మీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేయాలి రెగ్యులర్గా. అండ్ యోగా, మెడిటేషన్ లాంటివి కూడా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది.